అష్టవిద్య కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని యథావత్తరంగా పూరించి నేటి బోన విజయ సభను అందింపజేయాలి. ఇక ఆంధ్ర భాషామతలిని తుదిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవితా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి బోన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనమాట. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరన కవి మందార మకరందాలు జాలు వారి తెలుగును ఇష్టపడని వారుండరే. తెలుగదేల నందువా తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగో కండ ఎల్లను పులుగొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాషపై ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దలారా కవులారా, మేము తర్వాతి పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూర్ణకు పూనుకోండి. ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దల మధ్య మీ పద్యపూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఆహా, ఏమి సమస్య? అన్న తమ్ముడు తమ్ముడన్నలయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమింబరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణ ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమం ఇది ఎరసి చూడ. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామలక్ష్మ భరత శత్రుఘ్నులని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగుంది దీని అర్థవంతంగా పూరించండి పట్టుమూర్తి గారు. పల్లె జీవనాలకు సుపరిచితమై చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరుల చిలుకలెద్దులు సర్కరతో నరించి ఆర్చ కడబెట్టుడు చోగరి మరచె వట్టకుండా కరినెత్తుకపోయి ఎలుక కలుగున్న దీని అని. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంగంలో పట్టున ఆహాహా, ఏనుగులు ఎద్దులు చిలుకలు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వీటిని వ్యాపారి పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మ మర్చాడని దీనిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకు వెళ్ళిందన్న నీ భావం వీరుల విందుగా ఉంది. బహుబాహుని కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన్న కవి అందుకోండి. గాడిద ఏడ్చంగదన్న ఘన సంపన్న దీని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటే తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడడం అయినా దైవ కృపతో పూరించడం. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా తిని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చగదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన గాడిద ఏడ్చిందన్నారు. దీన్ని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పురాణ బల దూర్గటి తిమ్మన కలింపులో కలిగిని దిక్కి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను పూర్ణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 గని లయతాల సంగతుల గానకాల పరిపూర్ణమాన సమ్మున పలుకుని రాగముల మొదమల్లుచు పలుకునిద్దులన్ నననన నాన నాన నననన నననన నాన నాన నననన. బలా శ్రీహస్తస్వరిని వరప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి భువన విజయం కవులను సూచించి
జానపదుల మన కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలాల్లో పనులు చేసుకుంటూ కూడా లయాతాళికి అనుగుణంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం, సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంపనాన్ని మేము ఎరుగదము. మేక మరియు తోక ఈ 2 దత్తపదాలతో మీరు ఒక పద్యం పూర్ణ చేయండి. మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక, మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక తోక, మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక తోక, మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక తోక, మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేది మేకల కాపరి అడవికి మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక